రే అబ్బా ఎలా ఉన్నారు? ఈ వీడియో కూడా చేద్దాం అనుకున్నాను, టైం కుదరలేదు. బట్ టైం బీయింగ్ అసలు తిరుమల లడ్డు పైన వస్తున్న కొన్ని ఏవైతే ఉన్నాయో, కల్తీ జరిగిందని ఒకరు, కల్తీ నెయ్యి వాడలేదని ఇంకోరు, పందికో కలిసిందని ఇంకొకరు, ఇంకొకో కలిసిందని ఇంకొకరు. ఇది ఇంపార్టెంట్ దిశ. అక్కడికి పోయినప్పుడు కల్తీ నెయ్యి ఎట్లా చేశారనేది మోనో గ్లిసరైడ్స్, లాస్టిక్ యాసిడ్, ఇది యానిమల్ వెజిటబుల్ ఫ్యాట్ నుంచి వస్తుందని, ఏదైనా కావచ్చు. ఈ రెండు ఫ్యాట్లో నుంచి ఆయా కెమికల్ తీస్తారు. వాళ్ళ స్టైల్లో వాళ్ళ రాజకీయం చేస్తున్నారు. బట్ స్టిల్ ఏంటంటే వైసీపీ ఫ్యాన్స్, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, నాకు రీల్స్ షేర్ చేస్తుంటారు, వాళ్ళకే ఈ వీడియో. అండ్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు, సో అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా చెప్పారనమాట. ఈరోజు అసెంబ్లీలో మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే వైసీపీ వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు, కానీ తెలియని వాళ్ళకి అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే, ఎలుకలు పడ్డానికి పొగ ఎట్లా పెడతారో అలా జగన్మోహన్ రెడ్డికి పొగబెట్టాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గవర్నమెంట్లో అవినీతి జరిగింది అని ఒప్పుకోకపోలేకపోతున్నప్పుడు, సో లడ్డు జరిగిందంటే నేనేం చేశాను అంటున్నావు. పవన్ కళ్యాణ్ క్లియర్ కట్గా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎవడు మీరు తప్పు చేశారని చెప్పట్లేదు. అప్పుడున్న టీటీడీ బోర్డ్ చైర్మన్, లేకపోతే టీటీడీ బోర్డ్ పాలక మండలి ఏదైతే ఉందో వాళ్ళు తప్పు చేశారని మేము చెప్తున్నాము. పదే పదే మీరెందుకు నేను తప్పు చేశాను అని ప్రెస్ మీట్కి వచ్చి చెప్తున్నారు. మీ గవర్నమెంట్లో ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు మీరు అప్పుడు ఎందుకు యాక్షన్స్ తీసుకోలేదు అన్న వర్షన్స్లో పవన్ కళ్యాణ్ ఎంటైర్ అసెంబ్లీ సెషన్స్ అయితే 18 minutes వెళ్ళింది. ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాలి. ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాను. దానికి నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూశాను, వైఎస్ఆర్సీపీ ఫాలోయర్స్ చూశాను. పవన్ కళ్యాణ్ డ్యూల్ స్టాండ్, కూటమి ప్రభుత్వం కలిసిలేదు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి మాట్లాడతారు, దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి ఇంకోటి మాట్లాడతారు. బేసిక్గా అపోజిషన్లో ఉన్నది జగన్మోహన్ రెడ్డో, లేకపోతే సజ్జల గోపాలకృష్ణారెడ్డో, లేకపోతే ఇంకోటి నాకు అర్థం కాదు. దెర్ ఈజ్ నో స్టాండర్డ్ ఆన్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ టాకింగ్. వాళ్ళ యూట్యూబ్ వాళ్ళ మీడియాస్లో వాళ్ళు ప్రమోషన్స్ కోసమో లేకపోతే పబ్లిసిటీ కోసమో చేసుకుంటున్నారు తప్ప అసలు వాస్తవాలు ఎవరు చెప్పట్లేదు. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్. మా తిరుపతి మేము పొద్దున్న లేస్తేనే 7 కొండలకు దండం పెడతాం. ప్రపంచంలోనే తిరుగులేని పుణ్యక్షేత్రమైన ఈవినింగ్ అయితే 3 నామాలు కనబడతాయి అందరికి. 3 నామాలకు దండం పెట్టుకునే రోజులు. మా తాత మా వాళ్ళ కాడ నుంచి నమ్ముతున్న దైవం. బేసిక్గా దైవంతో ఆటలాడుకున్న వాడికి ఎవరికి ఏమి ఉండదు. స్టిల్ టీటీడీ బోర్డ్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, స్టిల్ తను వాడుతున్న మెడిసిన్ కూడా తిన్నాడు కదా, వాడుతున్నాడు. కర్మ అనేది ఎప్పుడు వదలదు. మనం మంచి చేస్తే మనకి మంచి వస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డే వస్తుంది. సో మేబీ దట్ ఈస్ ద రీజన్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడానికి రీజన్ ఉండొచ్చు. ఎందుకంటే అమ్మఒడి ఆవడి ఈవిడని ఇంత డబ్బులు ఇంత ప్రాబ్లం చేసినా కూడా ఎందుకు ఓడిపోతారు విత్ 11 seats. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని బయట వచ్చి వాస్తవాలు మాట్లాడితే బెస్ట్. మీడియాకు ముందుకు వచ్చినప్పుడు ఆ మీడియా ఛానల్స్కి కూడా కొంచెం ఏం జరుగుతుంది వాస్తవాలు మాట్లాడితే కొంచెం బెస్ట్. ఏమైనా సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా క్లారిటీ చెప్తున్నాడు, వీఆర్ నాట్ క్వశ్చనింగ్ జగన్మోహన్ రెడ్డి, వీఆర్ ఆస్కింగ్ టీటీడీ బోర్డ్ మెంబర్స్ ఆర్ టీటీడీ పాలక మండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్లో వైవి సుబ్బారెడ్డి ఏమి యాక్షన్ తీసుకున్నారు మీరు. అప్రాక్సిమేట్లీ 60 లక్షల కేజీల నెయ్యి స్కామ్ అయితే జరిగింది. సో వైసీపీ వాళ్ళు ఇది మాట్లాడట్లేదు, టీడీపీ వాళ్ళు ఇది మాట్లాడట్లేదు, జనసేన వాళ్ళు ఇది మాట్లాడట్లేదు. పూర్తిగా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఇంకోటి వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ ద రియల్ ఫ్యాక్ట్స్ ఎవడు మాట్లాడట్లేదు. సామాన్యుల డబ్బుల్ని 250 కోట్లు వైసీపీ స్కామ్ చేసి దోచింది. సో ఆ విషయం మాట్లాడడానికి ఎవరికి దమ్ము లేదు అసెంబ్లీలో. ఎంతసేపు ఏమైనా ఉంటే వైసీపీ వాళ్ళని 11 నిమిషాలకు వాకౌట్ చేస్తారు, ప్రతిపక్షం లేదంటారు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ క్యాండిడేట్ ఫర్ ద అపోజిషన్ అని క్లియర్ కట్గా తేల్చేశారు ఓట్లేసి. సో స్టిల్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఎందుకు గుద్దుకుంటారో నాకు అర్థం కాదు. ఒక లడ్డు విషయం మాట్లాడండి మీడియా ముందుకు వస్తే, అరే బాబు మా గవర్నమెంట్లో తప్పు జరిగింది, కరెక్ట్, సిట్ రిపోర్ట్ ఇచ్చింది, కరెక్ట్, దీంట్లో కల్తీ నెయ్యి జరిగింది, కరెక్ట్, అనిమల్ ఫ్యాట్ ఇదేం లేదు, కోర్టు ఇచ్చింది కదా, దాన్ని మాట్లాడచ్చు కదా. ఇప్పుడు ఈ సైడ్ వస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళు చేశారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ పబ్లిసిటీ. మేము జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయట్లేదు, తప్పు జరిగింది ఆ గవర్నమెంట్లో అని చెప్తున్నాము. తప్పు ఎవరు చేస్తారు యాక్షన్ తీసుకోమని చెప్తున్నాము. సో జగన్మోహన్ రెడ్డి బయట వచ్చి మేము తప్పు చేయలేదు, కుల మతాలన్నింటినీ సమానంగా చూసాము,
అని చెప్పారు. పవన్ కళ్యాణ్ క్లియర్ కట్గా అసెంబ్లీలో ఏం చెప్పారంటే ప్రీవియస్ గవర్నమెంట్లో టెంపుల్స్ పైన దాడులు జరిగాయి, విగ్రహాలు ధ్వంసం చేశారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారని మేము చెప్పట్లేదు, ఆ గవర్నమెంట్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పాము, ఆ రోజు అదే చెప్పాము, ఈ రోజు అదే చెప్తున్నామని క్లియర్ కట్గా చెప్పారు. దానికి వైసీపీ వాళ్ళు పబ్లిసిటీ ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వం విడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఏమో కొవ్వు కలిసిందన్నారు, పవన్ కళ్యాణ్ ఏమో కల్తీ జరిగింది అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డిని మేము అడగట్లేదు, ఆ రోజు గవర్నమెంట్ని అడుగుతున్నాం అంటున్నారు అని క్లియర్ కట్గా వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ పాలిటిక్స్ తెలుస్తున్నాయి. వైసీపీ వాళ్ళకి లీడర్స్కి స్టిల్ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు. రాజకీయాల్లో ముందు ప్రమోషన్స్ చేస్తుంటారు కదా, పవన్ కళ్యాణ్ చెప్పిన కామెంట్స్ని పబ్లిసిటీకి వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు తప్పితే పవన్ కళ్యాణ్ కింద పొగబెట్టడం అనే విషయం అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటుందో చూద్దాం. వచ్చి నేను సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ బోర్డు ఏదైతే పాలక మండలి ఉందో నా మామో అవుతాడు వైవి సుబ్బారెడ్డి, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్తో కలిసి 250 కోట్లు స్కామ్ చేశాము. సిట్ చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష. గీ అడల్టరేషన్ విత్ వెజిటబుల్ అండ్ అనిమల్ ఫ్యాట్, దస్ ఏఆర్ డైరీ ఫుడ్. సిట్ అయితే ఇచ్చింది రిపోర్టు, ఈ రిపోర్ట్కి మా పార్టీ చేసింది నిజమే అనే వాస్తవాలు ఒప్పుకుంటాడా, లేదా ఇంతకుముందులాగే దత్తపుత్రుడు అంటాడు, ఆ పుత్రుడు అంటాడు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అంటాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు అంటారు, ఇదంటారు అని వచ్చి నోటికి వచ్చింది వాగేసి వెళ్తాడా? దట్స్ అప్ టు పొలిటికల్ అజెండా. కామన్ మ్యాన్ ఆలోచించాల్సింది ఏంటంటే టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, సిట్ క్లారిటీగా ఇచ్చింది 67 లక్షల గీ ఏదైతే ఉందో నెయ్యి కుంభకోణం జరిగింది, దేవుడి డబ్బు, వెంకటేశ్వర స్వామి డబ్బు 250 కోట్లు అప్పుడున్న టీటీడీ బోర్డు ఎవరైతే చైర్మన్ ఉంటారో ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ వాళ్ళు స్కామ్ చేసి తిన్నారు అని రుజువులు ఉన్నప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న పిఏని A1గా పెట్టినప్పుడు ఎందుకు ఇంకా టీడీపీ ఏం యాక్షన్ తీసుకోవట్లేదు? సాక్ష్యాలు ఉన్నాయి, రిపోర్ట్ ఉంది, బొక్కలో వేసి కొట్టచ్చు కదా. అంటే టీడీపీ కూడా ఏమైనా రాజకీయం కోసం ల్యాగ్ చేస్తుందా? ఎలక్షన్ ముందు వరకు డ్రాగ్ చేసి ఎలక్షన్ ముందు ఏదైనా ఛార్జ్ షీట్ ఏమైనా ఫైల్ చేస్తారా? వైసీపీ ఎలా చేసిన లాస్ట్ టైం అలాగేమన్నా? దట్స్ అప్ టు దర్ మాస్టర్ మైండ్స్. సామాన్య ప్రజలు చెప్పాల్సింది ఏంటంటే ఆ ఛానల్స్ ఈ ఛానల్స్ అని ఏం కాదు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మనం ఏదైతే నమ్ముతామో ఆ నమ్మకాన్ని బొమ్మ చేసుకోకుండా లడ్డూ స్కామ్ అయితే జరిగింది. స్కామ్లో 67 లక్షలు నెయ్యి ఉందో అది కల్తీ అయితే చేశారు. లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, నాట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 250 కోట్లు స్కామ్ చేశారు. 250 కోట్లు స్కామ్ అంటే అది మామూలు విషయం కాదు, అది దేవుడి డబ్బు. మనమేమో తిరుమలకి వెళ్ళేటప్పుడు గోవింద అంటాం, వెంకటేశ్వర స్వామి అంటాం, తమిళనాడు వాళ్ళేమో పెరుమాల్ అంటారు, నార్త్ ఇండియా వాళ్ళేమో బాలాజీ అంటారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళ స్టైల్లో వాళ్ళు పిలుచుకుంటూ పవిత్రంగా పూజించే ప్లేస్ తిరుమల. ఇలాంటి తిరుమల పైన రాజశేఖర్ కూడా ఏదేదో మాట్లాడాడు, బట్ ఎలా ఏమైందో చూసాం కదా. దేవుడిని ఊరూర విగ్రహాలు పెట్టడం కాదు, ఉన్న మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ట్రై చేయండి. ఇక్కడ సనాతన ధర్మం అని మళ్ళీ హిందూస్నే కాదు, నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, నాతో పాటు తిరుమలకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ హిందూసా, ముస్లిమ్సా, క్రిస్టియానిటీ అని కాదు. ఇది కూడా అసెంబ్లీలో క్లియర్ కట్గా చెప్పారు. అదే విధంగా చర్చో లేకపోతే మసీదో కూలగొట్టుంటే ఇంకోటి చేస్తుంటే వాయిస్ బయట వచ్చేది. ఎందుకు హిందూస్కి రావట్లేదు? రాజకీయంగా వాళ్ళ పార్టీలు వాళ్ళు వాడుకుంటున్నాయి. బీ అవేర్. తిరుమల లడ్డులో లాస్ట్ గవర్నమెంట్లో కల్తీ అయితే జరిగింది, రివర్స్ టెండరింగ్ అయితే వేశారు. టెండరింగ్ చేసిన కంపెనీలు కూడా వాళ్ళ బామార్దులో వాళ్ళకి సంబంధించినట్టువే ఉంటాయి. గవర్నమెంట్ మారింది కదా, 3 రూల్స్ అయితే మార్చారని కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. సో డైలీ కుట్ర ఏ విధంగా జరిగిందంటే 2020 జనవరి, ఫిబ్రవరి టెండర్ నిబంధనలు మార్చి కమిటీ మార్చారు. 371 నెంబర్ రెజల్యూషన్ తో నాణ్యతా ప్రమాణాలన్నీ తగ్గించే పరిస్థితికి వచ్చారు. 4 lakh లీటర్స్ పాలను అయితే ప్రొక్యూర్మెంట్ కింద తీసుకోవాలి, బట్ అది జరగలేదు. 3 years అట్లీస్ట్ ఆ కంపెనీకి 3 years ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి, దాన్ని 1 yearకి మార్చారు. అరౌండ్ ఇన్కమ్ వచ్చి 300 కోట్లు పైన ఉండాలి కంపెనీకి రెవెన్యూ, అది 100 కోట్లు మార్చారు. ఇవన్నీ ఎందుకు మార్చారంటే ఎక్స్సీఎం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ బంధువులకి అక్కడున్న లోకల్ లీడర్స్ టీటీడీ బోర్డ్ చైర్మన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగుణంగా మార్చిన రూల్స్, రెగ్యులేషన్స్ ఇవి కూడా రిపోర్ట్స్లో ఉన్నాయి. తిరుమల లడ్డీలో అయితే కల్తీ జరిగిందన్నది వాస్తవం. టీడీపీ గవర్నమెంట్ కూడా కొంచెం వాస్తవాలు బయటికి చెప్పి అరే బాబు 250 కోట్లు స్కామ్ జరిగింది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిన్నారు, వాళ్ళని ఎత్తుకొని బొక్కలు వేస్తున్నాము, వాళ్ళని ఉతికారేస్తాం అని చెప్తే జనాలు కొంచెం నమ్మే ఛాన్స్ ఉంటుంది. అలాగే వైసీపీ వాళ్ళు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మీ డబ్బులే అయ్యి, సో మీ డబ్బులు మీరు కష్టపడి ట్యాక్స్లు కట్టిన డబ్బులే 250 కోట్లు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తినింది, అది కూడా వాస్తవమే. దీనికి సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు, ఇంకో ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. బీ కేర్ఫుల్. సో మీ జీవితాలు మీ ఎవరికి వచ్చి హెల్ప్ చేయడు. జస్ట్ లవ్ యువర్ ఫ్యామిలీస్, బీ సేఫ్ అండ్
నేను చెప్పేది ఒకటే, గోవిందా గోవిందా. జస్ట్ ఎంజాయ్.